ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. మీరు కూడా రండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ జారీ చేసేసారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నెమ్మదిగా జరగాల్సి ఉంది ఇంకో వారం రోజుల పాటు. ఈ లోపుగానే అసలు ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంత ప్రెస్టీజియస్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుంది? ఎంఐఎంకి బలమైనటువంటి స్థానంగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. అంటే నెగ్గేంత ఓట్ల సంఖ్య లేకపోయినప్పటికీ 70,000 వరకు ఓట్లు ఉండడము. గతంలో 2014లోనే ఎంఐఎం రెండో స్థానంలో నిలిచింది. అంటే గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ తర్వాత స్థానంలో ఎంఐఎం వెళ్ళడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం అంటే సాధారణంగా ఎంఐఎం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అది బీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం లక్ష్యాలన్నీ కూడా పాత బస్తీలో తమకి ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి పనులు, ప్రయోజనాలు, అక్కడ పట్టు సాధించుకోవడానికి, పట్టు నిలుపుకోవడానికి ప్రభుత్వ సహకారము, తమ వర్గాలకు చెందినటువంటి అనుచరులకు సంబంధించినటువంటి పనులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం, ఇలా రకరకాలైనటువంటి కోణాల్లో ఎంఐఎం మాత్రం ప్రభుత్వంలో ఎవరంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఇతర ప్రాంతాల్లో అంటే తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో 25 నియోజకవర్గాల్లో మైనారిటీలు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్లోనే కాకుండా ఇతర చోట్ల తెలంగాణలో. అయినప్పటికీ వేల సంఖ్యలో అంటే దాదాపు 10 నుంచి 25-30 వేల వరకు ఉండేటటువంటి సంఖ్య ఉన్నప్పటికీ ఎంఐఎం ఇతర ప్రాంతాల్లో పెద్దగా విస్తరించకుండా హైదరాబాద్ మీదే పెట్టుకోవడంలో ప్రధాన కారణం ఏంటంటే అధికార పక్షానికి సహకరించడం అనేటటువంటి లక్ష్యం. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఒక రకంగా చెప్పాలంటే ఒక జాక్పాట్ లా భావిస్తోంది ఎంఐఎం. అందుకే కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేటటువంటి వాతావరణాన్ని సృష్టించింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నిక యొక్క వాల్యూ అంటే బెట్ ఎంత అనేది ఎంఐఎంకి సరిగ్గా గుర్తించగలిగింది. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వేరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేటటువంటిది కాంగ్రెస్ కి ఒక ప్రాణ ప్రతిష్టతో కూడినటువంటి అగ్ని పరీక్షగా చెప్పాల్సి ఉంటుంది. రేపు భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్లాలన్నా, లేదంటే హైదరాబాద్ నగరం అంటే హార్ట్ లాంటి హైదరాబాద్ నగరం మీద రాజకీయంగా పట్టు ఇంకా కాంగ్రెస్కి లభించలేదు. రాజకీయంగా తమకే పట్టును నిరూపించుకోవాలన్నా జూబ్లీ హిల్స్లో నెగ్గాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది. మరోవైపు సెంటిమెంట్ తోటి బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బలంగా నిలిచింది. ఈ నేపథ్యంలో కనుక కాంగ్రెస్ నెగ్గకపోతే కనుక ప్రభుత్వం ఇంకా రాజకీయ స్థిరత్వానికి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్టీజ్కి సంబంధించి కావచ్చు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఎంఐఎం ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ భారీ బెట్కి వెళుతోంది, జాక్పాట్ కొట్టాలని చూస్తోంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ నిజానికి పాత బస్తీలో 40 నుంచి 45 స్థానాలు తెచ్చుకునేటటువంటి బలం, డివిజన్ల స్థానాల బలం తెచ్చుకునేటటువంటి అవకాశం, బలం తెచ్చుకుంటున్నటువంటి ఎంఐఎంకి మొత్తం నగరం మీద మాత్రం పట్టు రావటం లేదు. ఎప్పుడైనా అధికార పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని అంటే నగరపాలక సంస్థ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినా బేరసారాలు ఆడుకోవాల్సి వస్తుంది. అంటే కొంతకాలం పాటు ఎంఐఎం మేయరు, మరి కొంతకాలం పాటు కాంగ్రెస్ మేయరు అన్నట్లుగా బేరసారాలు ఆడుకోవడం, లేదంటే కొంతకాలం బీఆర్ఎస్ మేయరు, ఇలా రకరకాల రూపాల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రం పూర్తి స్థాయిలో పట్టు రావట్లేదు. పాత బస్తీలో ఎంతమంది డివిజన్ కార్పొరేటర్లు నెగ్గించుకున్నా. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించడం ద్వారా శాశ్వతంగా ఆ జిహెచ్ఎంసీ అంటే రేపు భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డివిజన్లు వచ్చినప్పటికీ మేయర్ పూర్తి స్థాయిలో తమకే ఇవ్వాలని, లేదు అంటే కనుక పర్మనెంట్ గా అంటే హైదరాబాద్ ఇప్పుడు 150 డివిజన్లతో ఉన్నటువంటి హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీ ఇతరత్ర నగరాన్ని విస్తరించేటటువంటి ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కనుక పాత బస్తీ ప్రాంతంతో కూడినటువంటి ఒక 100 డివిజన్లు అంటే ఒక 50 డివిజన్లు పెంచి ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో 150 నుంచి 200 డివిజన్లు చేసి 2 నగరపాలక సంస్థల కింద విభజిస్తే కనుక పాత బస్తీ ప్రాంతాన్ని ఉండేటటువంటి ఒక నగరపాలక సంస్థను ఏర్పాటు చేస్తే, డీసెంట్రలైజ్ చేసినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాని మీద ఇక ఏ పార్టీతోటి ఆధారపడక్కలేకుండా శాశ్వతమైనటువంటి మేయర్షిప్ అనేటటువంటిది ఎంఐఎం సాధించవచ్చు. అందువల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో శాశ్వతంగా అంటే రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలోనే ఎన్నికైన తర్వాత మేయర్ స్థానాన్ని ఎంఐఎంకి ఇవ్వడం ఒకటి, లేదంటే కనుక నగర పాలక సంస్థను 2గా విభజించి ఒక 50 డివిజన్లు పెంచిన తర్వాత 100 డివిజన్లతో కూడినటువంటి పాత బస్తీ ప్రాంతం అంతా మొత్తం
అద్దం గౌరవేటటువంటి నగరపాలక సంస్థకి శాశ్వతంగా ఇంకా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఎంఐఎంగా ఉంటుంది కనుక అక్కడ కార్పొరేషన్ మేయర్గా ఉంటారు. అంటే మేయర్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. నిజానికి ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి కంటే కూడా ప్రోటోకాల్లో మొదట ఉండేటటువంటిది నగర మేయర్ మాత్రమే. అందువల్ల హైదరాబాద్ నగరం తమది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్ మీద రాజకీయంగా పట్టు సాధించడము అనేక ఈక్వెషన్ల కారణంగా ఎంఐఎంకి సాధ్యపడట్లేదు. చాలా కాలంగా ఎంతమందిని పాతబస్తీలో డివిజన్లో కార్పొరేటర్లను నెగ్గించుకున్నా చివరికి వచ్చేటప్పటికి మాత్రము ఆ మేయర్ పదవి అనేటటువంటిది వేరే వాళ్ళకి ఇవ్వక తప్పనటువంటి ఒక రాజకీయ అనివార్యత ఏర్పడుతుంది. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వంతో ఉండేటటువంటి రాజకీయ మైత్రి, రాజకీయ వ్యవహారాల నిర్వహణ. ఈ పరిస్థితికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే రెండు నగరపాలక సంస్థలు ఏర్పడితే కనుక ఒక నగరపాలక సంస్థ శాశ్వతంగా తమ అధీనంలోనే ఉంటుంది, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు అనేటటువంటిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అంటే ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి రిఫార్మ్స్లో తీసుకోకపోతే కనుక వచ్చే ఎన్నికల్లో మాత్రం నగరపాలక సంస్థకి సంబంధించి మేయర్షిప్ అనేటటువంటిది ఎంఐఎంకి ఇవ్వాలనేటటువంటి చర్చలు జరిగాయి. దానికి కాంగ్రెస్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గట్టి మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అంటూ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా కాస్ట్లీ డీల్ కింద చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటూ ఒక జాక్ పాట్ కొట్టేందుకు భారీ స్కెచ్ తోటే ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందని మనం అంచనా వేసుకోవచ్చు.